हम लड़ेंगे चोरों से, नहीं चलेगा दो रंगा। देश का झंडा तिरंगा, नहीं चलेगा दो रंगा। पहले लड़े थे गौरव से, हम लड़ेंगे चोरों से, पहले लड़े थे गौरव से, हम लड़ेंगे चोरों से। अरे बोलो भारत माता की जय जय जय, अरे बोलो भारत माता की जय जय जय। अरे बोलो हम लड़े थे झंडों से, 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 हम लड़े थे झंडों से। लाइन की तो नहीं चलेगा दो रंगा। देश का झंडा तिरंगा, नहीं चलेगा दो रंगा। बोलो भारत माता के जय जय जय, बोलो भारत माता के जय जय जय। कैसे तोड़ेंगे हम कैसे तोड़ेंगे? देश का बल, सेवा दल, दो बार देश का बल, सेवा दल, सेवा दल, देश का बल, सेवा दल, सेवा दल। आंधी में तूफान में सेवा दल मैदान, आंधी में और तूफान में सेवा दल मैदान में, आंधी में और तूफान में सेवा दल मैदान में, आंधी में और तूफान में सेवा दल मैदान में। देश का बल, सेवा दल, सेवा दल, देश का बल, सेवा दल, सेवा दल। नहीं चलेगा दो रंगा। देश का झंडा तिरंगा, नहीं चलेगा दो रंगा। देश का झंडा तिरंगा, नहीं चलेगा दो रंगा। देश का बल, सेवा दल, सेवा दल, सेवा दल, सेवा दल, देश का बल, सेवा दल, सेवा दल, देश का बल, सेवा दल, सेवा दल। अरे सावध, अरे सावध, किशन, अरे सावध, किशन, 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 किशन। वंदे मातरम शुरू करेंगे।
मातरम सुप्रज्योत्स्न पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिनी सुहासिनी सुमधुरवासिनी सुरमररं मातरं वन्दे मातरं वन्दे मातरं। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे आजाद हिंद सब फर्स्ट लाइन నుండి మైలన్ ముందుకెళ్ళండి ఫస్ట్ లైన్ నిలబడి లైన్ బై లైన్ లైన్ అంజరెడ్డి గారు మాజీ యంగ్ బ్రిగేడ్ అధ్యక్షులు అలాగే మాజీ జనరల్ సెక్రటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ రేణు కుమార్ నీలకంఠేశ్వర గారు అలాగే అమ్మడి రాజేశ్వర్ గారు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ జనరల్ సెక్రటరీలు అందరూ వచ్చారా वंदे मातरम सुजला सुफला मलयज सीतला सत्श्रीराम मातरम वंदे मातरम सुप्रज्योत्स्न पुलकितयामिनी सुमधुरवासिनी सुरमररं मातरं वन्दे मातरं वन्दे मातरं। అందరూ కూర్చోండి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి డిసిప్లిన్ సంపర్కంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ల నియామక పత్రాలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వరుసగా అందరూ వచ్చి తీసుకుని పాల్గొన్నారు. ఎండి వాజిద్ పాషా చేవేల పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఎన్ రామరెడ్డి ఎన్ రామరెడ్డి గారు, मोहम्मद वाजिद महबूब नगर ఎంత తీసుకోరాదు తీసుకోరాదు అన్నా ఇంట్లో తీసుకోరాదు మంచి సెటర్కి వస్తుంది కదా. నీలకంఠేశ్వరరావు గారు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్, మడివేలు విలాసరావు జైనాబాద్ పార్లమెంట్ విలాసరావు,
మధుబాబు అత్తి కరీంనగర్ పార్లమెంట్ అత్తి మధుబాబు అమ్మిడి రాజేశ్వరరావు ఆదిలాబాద్ రాజేశ్వర్ మంకాల దాసు భువనగిరి పార్లమెంట్ ఈ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్లంతా మా అడ్మినిస్ట్రేటర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి సద్గుణరావు ఈ వార్ రూమ్ మెయింటైన్ చేస్తాడు. వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఆయన అసిస్టెంట్ కూడా ఉన్నారు. అది కూడా చెప్పారు. వార్ రూమ్ ఇన్ఛార్జ్ గాంధీ భవన్లో ఉంటున్నారు. काका जरा स्टैंड दियो అలాగే వార్ రూమ్ ఇన్ఛార్జ్ కి అటాచ్డ్ కోఆర్డినేటర్స్ మధు స్టేట్ సెక్రటరీ జే మధు తీసుకోనా సిహెచ్ మురళీధర్ స్టేట్ సెక్రటరీ డి శ్రీను స్టేట్ జాయింట్ సెక్రటరీ ఎస్ వెంకటేష్ స్టేట్ సెక్రటరీ మహేష్ శర్మ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ సరే 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 అందరికి ఓకే సార్ ఓకే సార్ 3 గీతాలు ఉంటాయి తెలుసు కదా అవి. ఇవి మళ్ళీ కొంత సేవలు అనేది కొంత ఇబ్బందికరంగా కొత్త తరం వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళకు రాదు. వాళ్ళు నేర్పియాలంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కలిసి నేర్చుకోవాలి. ఓకే చలో ఇప్పుడు సబ్జెక్ట్ మీద వస్తాం. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీటింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో మన ఎమ్మెల్యే విధానసభ ఎలక్షన్ లో అందరం పనిచేసినామా లేదా? చేసిన వాళ్ళందరూ చేతులు ఇవ్వండి. అందరు చేసింది కదా. మరి దానివల్ల ఏమొచ్చింది? మనకు ప్రభుత్వం వచ్చింది. ఏమొచ్చింది? ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అవుతారా లేదా? దానికోసం మేము ఏం చేస్తామంటే లాల్జీ దేశాయ్ ఆదేశాల ప్రకారం మాకు ఆదేశాలు ఉన్నాయి. ఖర్గే గారి ఆదేశాల ప్రకారం రండి కూర్చోండి. రవీంద్ర రండి కూర్చోండి. సరే రవీంద్ర ఇక్కడ కూర్చోండి. ఎంత కూర్చోండి. లాల్జీ దేశాయ్ గారి మన జూమ్ మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది. 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు వేయండి. ఎన్ని? 17 కాన్స్టిట్యున్సీలో. వారికి జిల్లా అధ్యక్షులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కూడా చాలా మందిని ఇష్టం. మనం 119 మనకి ఎన్నో తెలుసా కాన్స్టిట్యున్సీలు? 119 కాన్స్టిట్యున్సీలు, 119 నియోజకవర్గాలు తెలుగులో చెప్పాలంటే. తర్వాత 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలకు జిల్లా అధ్యక్షులు సహకరిస్తారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు సహకరిస్తారు, మండల అధ్యక్షులు సహకరిస్తారు, బ్లాక్ అధ్యక్షులు సహకరిస్తారు, గ్రామ కమిటీలో కూడా ఇచ్చినాం. మనం చాలా ఈసారి ఆ जमाना बहुत नीचे तक चले गया हमारा ऑर्गेनाइजेशन. ग्राम कमेटी तक चले गया हमारा ऑर्गेनाइजेशन. बहुत बढ़िया काम कर रहे सारे हमारे पास. पार्लियामेंट स्टेट बॉडी फुल है. उसके बाद में
जिला प्रेसिडेंट है, उसके बाद उनका बॉडी है, मंडल प्रेसिडेंट्स और ब्लॉक प्रेसिडेंट्स और कॉन्स्टिट्यूंसी इंचार्ज को भी डाल दिए हम लोग। उसके साथ साथ हम लोग इनको पार्लियामेंट में जो भी इनको मेटेरियल लेके भेज रहे किसको मिलना क्या करना, वहाँ पे डिस्ट्रिक्ट प्रेसिडेंट लोगों को भी उनके नंबर दे दिए वहाँ पे, और कॉन्स्टिट्यूंसी इंचार्ज को भी नंबर दे दिए वहाँ साथ के साथ। पूरा एकदम క్లియర్ ఉండాలి। ఆర్డర్స్ తీసుకోండి। ఆర్డర్స్ ఉన్నాయా? ఎవరైతే 17 మంది ఆర్డర్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర క్లియర్ గా మెటీరియల్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని కలవండి। క్యాండిడేట్ ను ఫస్ట్ కలిసి వాళ్ళకు ఆ లెటర్ తీయండి। ఎవరిని కలవాలి? క్యాండిడేట్ ని కలవండి। ఆ తర్వాత క్యాండిడేట్ ని కలవాలంటే మీ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీలలో ఎంతమంది జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి। ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అంటున్నాం, ప్రెసిడెంట్ అనుకుందాం, ఆ ప్రెసిడెంట్ లో ఫోన్ నంబర్ కూడా ఇచ్చినాం మేము। వాళ్ళందరినీ తీసుకొని పోయి ఆ క్యాండిడేట్ ని కలవాలి। ఎవరిని కలవాలి? క్యాండిడేట్ ని కలవాలి। ఎవరు కలవాలి? 17 మంది ఎవరైతే పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు పోయి కలిసి ఆ పార్లమెంట్ ఏరియాలో 7 కాన్స్టిట్యున్సీ ఉన్న పార్లమెంట్ ఏరియాలో మీరంతా పని చేయించాలి। పని చేయించాలంటే ఒక పాయింట్ వేసుకోను, షర్ట్ వేసుకోను, టోపీ పెట్టుకోనంటే కుదరదు। నో యూస్। టోపీ పెట్టుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి, ఎట్లా మనం డ్యూటీకి ఎక్కుతామో అట్లా ఎక్కాలి, పని చేసి చూపించాలి, అవునా? ఆ విధంగా చేయాలి। ఫోటోస్ అనేది వార్ రూమ్ కు పంపాలి। మనకు సంబంధించినటువంటి సేవాదాలకు ఒక నంబర్ ఉంది। ఫోన్లు వచ్చినాయా సెక్రటరీలందరికీ? జనరల్ సెక్రటరీలకు ఫోన్లు వచ్చినాయా? మీకు వచ్చినాయా లేదా? వస్తున్నాయి కదా। तो आ फोन नंबर को మీరు ఫోటోస్ పంపాలి। అదే విధంగా వార్ రూమ్ లో మన వార్ రూమ్ ఇన్ఛార్జ్ సద్గుణ రావు కూర్చుంటాడు, వాళ్ళ అసిస్టెంట్ కూర్చుంటారు। దాన్ని ఆ ఫోటోస్ ఆ మ్యాటర్లంతా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు, అదే విధంగా మనకు ఉన్నటువంటి లాల్జీ దేశాయి గారి వాట్సాప్, మనకు ఉన్నటువంటి ఫేస్బుక్ మనం టాక్ చేస్తాం। అంటే ఎవరు పని చేసింది అనేది ఆయనకు కూడా తెలుస్తుంది। అర్థమైందా? ఇది ఎవరు పని చేసినా కూడా రాహుల్ గాంధీ గారు చూస్తారు, లాల్జీ దేశాయి గారు కూడా చూస్తారు। పని చేయని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి నేను చెప్తున్నాను, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు। అలా నాకు పని ఇంట్రెస్ట్ లేదు, నేను సేవాదాల్లో పని చేయనంటే వెళ్ళిపోవచ్చు। అట్లా ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉందా లేదా? అందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ చేతులు లేపండి। అందరికి ఉంది ఇంట్రెస్ట్, మరి రిజల్ట్ కూడా అట్లే రావాలి। పని చేస్తే గుర్తింపు వస్తుంది, పని చేయకపోతే గుర్తింపు రాదు। ఈ రోజు వరకు సేవాదాలు అంటే దేశవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి। మేము పొద్దున్న లేస్తే కొంతమంది 10-20 మంది దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాము। ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ అని రోజు వచ్చి కూర్చుంటా అంటే మాకు ఏం బాధ లేదు, గాంధీ భవన్ లో రావచ్చు, కూర్చోవచ్చు, డ్యూటీస్ చేస్తాం। సీఎం వచ్చిండు, పిఎం వచ్చిండు, వాళ్ళు వచ్చిండు, మమ్మల్ని విలువలే కల్పించాలంటే కల్పించే డ్యూటీ మనది కాదు। మనది ఒకటే డ్యూటీ, సేవాదళ ప్రకారంగా పార్టీని బలోపేతం చేయడము, క్యాంప్స్ పెట్టడము, ఎక్కడైతే పార్టీ వీక్ ఉందో అక్కడికి వెళ్ళడం, ప్రచారం చేయడము। మనవి 5-6 గ్యారంటీస్ మనవి ఉన్నాయి, 5 గ్యారంటీస్ అనేవి కేంద్రానికి ఉన్నాయి। ఏ గ్యారంటీస్? నేషనల్ లెవెల్లో ఒక 5 గ్యారంటీస్ ఉన్నాయి। మనం ఇలాంటి క్యాండిడేట్ దగ్గరికి వెళ్తే ఇలాంటి పత్రాలు ఇస్తారు, ఇలాంటి పాంప్లెట్ ఇస్తారు, ఇక్కడేమో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏవైతే 5 ఉన్నాయో న్యాయాలు అవి ఉన్నాయి, ఇక్కడేమో 6 పథకాలు ఉన్నాయి। ఈ పత్రం అనేది మనకు ఉపయోగపడుతుంది। ఇది ఇంటింటికి తీసుకెళ్ళాలి। ఇంటింటికి తీసుకెళ్ళి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు బీజేపీ పార్టీకి ఓటేయకూడదు, మనదే పార్టీ, మన గుర్తేంటి, మన పార్టీ గుర్తేంటి, మన పార్టీ గుర్తి చక్రం। ఎలక్షన్ కమిటీ ఇచ్చింది మనకు చేయకూడదు। 2 గుర్తులు గుర్తుపెట్టుకోండి, 3 రంగుల జెండాల చెప్తా ఉంటారు। మన పార్టీని గుర్తు చక్రం గుర్తు, ఎలక్షన్ గుర్తు చేయి గుర్తు, 2 గుర్తులు ఉంటాయి। ఎన్నుంటాయి? చక్రం అనేది చూసారంటే కంటిన్యూషన్ ఇప్పుడు ఏముంది గుర్తు అలా? మరి ఎలక్షన్ గుర్తు ఏది? క్యాండిడేట్ వచ్చేది చెయ్యి, హస్తం గుర్తుకు ఓటేయమని మనం ఎప్పుడు ఎట్లా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, మనం ఏ విధంగా
స్వతంత్రం తెచ్చుకున్నాము, ఎవరో ఏ విధంగా పనిచేసిండ్రు నేను చాలా సందర్భాలలో చెప్పిన. మళ్ళీ చెప్పమంటే ఇప్పుడు చెప్తా, లేదంటే వచ్చా వద్దన్నా అంటే మిగతా వాళ్ళతో మాట్లాడిపిస్తా, లేదు అంటే మీతోని ఎట్లా ప్రణాళికలు చేస్తాను. ఇక్కడ మాట్లాడిపించేటప్పుడు డిసిప్లిన్ అనేది ఉండాలి. మీకు తెలుసు కదా, డిసిప్లిన్ లేకపోతే నేను ఒప్పుకోను. మీరు ఎవరైనా కలిసేది ఉంటే లైన్గా అట్లా రావాలి, ఇట్లా కలిసి మళ్ళీ అట్లా కూర్చోవాలి. మీద పడింది అనుకోండి, నేను ఇవాళ చెప్తున్నాను మీకు, ఇప్పటిదాకా చాలా డిసిప్లిన్ వచ్చింది, సస్పెండ్ చేసేస్తాం సేవాదాలు. సేవాదాలు అంటేనే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటేనే సేవాదాలు. ఓకే, మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సింది ఏంటంటే స్వతంత్రం పూర్వం మన సేవాదాలు అనేవి కూడా భారత్ సేవాదాలు, హిందుస్థాన్ సేవాదాలు ఆ రోజు స్వతంత్ర పోరాటం కోసం పనిచేసారు. గాంధీ గారు పనిచేసారు, నెహ్రూ గారు పనిచేసారు, వల్లభాయ్ పటేల్ పనిచేసారు. ఎందరో స్వాతంత్ర సమయోధులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు స్వతంత్ర పోరాటంలో పనిచేసారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, గాంధీ గారు 8 సంవత్సరాలు జైలు అనుకున్నారు, నెహ్రూ గారు 8 సంవత్సరాలు జైలు అనుకున్నారు. మీకు ఒక విషయం తెలుసా, నెహ్రూ గారి తల్లిని బ్రిటిష్ వారు కొట్టడం చేత చనిపోయిందా? తల్లిదండ్రులు కూడా స్వతంత్ర పోరాటం ఉంది, నెహ్రూ గారి తల్లిదండ్రులు. మన మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరో తెలుసా మన సేవాదలకు? ఎవరు? మనం ఎవరి వారసులం? జవహర్లాల్ నెహ్రూ 1823. ఎప్పుడు? మరి జవహర్లాల్ నెహ్రూ అనేది ఆయన బాటలు పట్టుకోపోయి, ఛాయలు పట్టుకోపోయి, కుర్చీలు పట్టుకోపోయి వేస్తుండేనా? మరి మనం వేసిన ఉంటే దానికి వాల్యూ ఉంటుందా? పూర్తిగా 7 నెలల నుంచి నేను చాలా క్రమశిక్షణగా అందరికీ నేర్పిస్తున్నాను. వేరే వాళ్ళు మనకు సేవ చేయాలి. మనం పార్టీ सिद्धांतों పనిచేస్తాము, పార్టీని డెవలప్ చేస్తాం. हम पार्टी के लिए काम करने वाले कोई अटेंडेंस नहीं होते, चाय नहीं देते, चेयर नहीं देते. हम नेहरू के वारिस है. कौन है? नेहरू जी के, गांधी जी के वारिस है ना सर? हम तो वैसा काम हम नहीं करते, पार्टी के लिए काम करते, पार्टी के लिए मरमिटते. तो आ रకంగా మీరంతా సిద్ధాంతాలన్నీ చెప్పాలి. భారతదేశం మా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 49 సంవత్సరాలు పరిపాలించింది. ఈ 49 సంవత్సరాలలో అనేక రకాలుగా ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేసింది. ఈ రోజు ఈ ఫ్యాన్లు, టీవీలు, మొబైల్లు, ప్రతిదీ అంగారగ్రహాలకు ఉపగ్రహాలు ఇదంతా ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. బీజేపీ పార్టీ ఏం చేసింది 10 సంవత్సరాలలో? మనం ఇచ్చినవన్నీ వాడుకొని, టీవీ వాడుకుంటున్నా మోడీ, ఫోన్లు వాడుకుంటున్నా, కంప్యూటర్లు వాడుకుంటున్నా, మెట్రో రైలు వాడుకుంటున్నారు, రైలు వాడుకుంటున్నారు, ప్రతిదీ వాడుకుంటున్నారు. వాడుకొని వాళ్ళు ఈరోజు పగం నడుపుకొని లేకపోని మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. వాళ్ళని గద్దెదించి మనం ఇండియా కూటమి గెలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి. దానికి పనిచేయడం కోసం మీ అందరికీ అవకాశం ఇచ్చినాం. మీరు ఎవరైతే 17 మంది ఇన్ఛార్జీలు ఉన్నారో మరి వాళ్ళు మాట్లాడతారా, లేకపోతే జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడాలనుకుంటే 2 నిమిషాలు సబ్జెక్ట్ మాట్లాడండి. ఏ విషయం మాట్లాడాలనేది, ఏ విషయంపై మీకు పేపర్ ఇస్తాడు సద్గుణరావు, చదవచ్చు వాళ్ళకు, చదువురాలకు అది చెప్తాడు. ఆ విషయం పైన మీరు సలహా సూచనలు ఇవ్వండి. సార్ 6 గంటల వరకు వెళ్ళిపోయేది కాబట్టి తొందరగా మీరు ఏదైనా సలహా సూచనలు ఇస్తే దాని ప్రకారంగా మనము దాన్ని బ్రేక్ చేసి ఆ ప్రకారంగా మనం ముందుకు పోదాం. ఓకేనా? ఇంకేమైనా కావాలా? సరేనా? రైట్. 100 సంవత్సరాల సేవాదల్ ఒక కార్యక్రమాల గురించి సలహాలు, సూచనలు పార్లమెంట్ స్థాయిలో, విధానసభ, బ్లాక్ లెవెల్, మండల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, బూత్ లెవెల్లో ఓటింగ్ శాతం పెంచుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జిల్లాల వారీగా సేవాదల్ యొక్క క్యాంప్, ట్రైనింగ్ క్యాంప్, ఉమ్మడి జిల్లాలు కానీ ఇండివిజువల్ జిల్లాలు కానీ క్యాంప్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి ఈ యొక్క సూచనలు, సలహాలు, అలాగే జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, బ్లాక్ లెవెల్లో, మండల్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో నియామకాల గురించి మండల్ కమిటీలు, బూత్ కమిటీలు, కాన్స్టిట్యున్సీ, బ్లాక్ కమిటీలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. ప్రతి నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లోను, పార్లమెంట్ సెగ్మెంట్లోను, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో వాటి ఎవరైనా మాట్లాడాలనుకుంటే సూచన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చిన రోజు ఎలా సంతోషపడ్డామో, సేవాదళం తెలంగాణలో ఎంతమంది ఉన్నారు అనేది చాలా సంతోషమైన విషయం. మన తెలంగాణ జిల్లాలో సేవాదళం అంటే మనకి ఇప్పుడు నాకు కనిపిస్తుంది, నేను సేవాదళంలో దాదాపు సభా అధ్యక్షులు మధ్యలో జితేంద్ర గారికి, సభ అలంకరించిన పెద్దలందరూ కూడా
ధన్యవాదాలు. సభ ముందు ఉన్న మన సేవకుల అన్నదమ్ములు, బ్రదర్స్, సిస్టర్స్, మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. అంటే ఫస్ట్ చెప్పాలి కానీ ముందే సేవాదాలు ఈ రోజు ఈ విధంగా గాంధీ భవన్ లో కనిపిస్తుంటే ఆనందాన్ని తట్టుకోలేక సభని మర్చిపోయి ముందే ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది. ఐఎమ్ సారీ. ఈ తెలంగాణలో ఉన్న 17 గ్యారెంటీల కోసం ఇన్ఛార్జీలకు ఇచ్చారు. ఈ ఇన్ఛార్జీల్లో మనం చేయాల్సిన పాత్ర ఏంటంటే నేను అనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ మనకి ఇంతకుముందు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఎంతైతే ఇబ్బంది పడ్డామో ఇప్పుడు అధికారంలో తీసుకొచ్చుకోవడానికి మన ఇంధన రాజ్యం రావడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఎలా ముందు చేసి డోర్ టు డోర్, బ్లాక్ టు బ్లాక్ గ్రామాల్లోకి తిరిగి ఎలా మనం డోర్ టు డోర్ 6 గ్యారెంటీలు ఎలా చూపించాము, అదే విధానాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన 5 గ్యారెంటీలు కూడా అదే విధంగా డోర్ టు డోర్ తీసుకొని పోతే సెంట్రల్ లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు 100% ఖాయం. దీన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అట్లానే ఈ మనం ఏం చేయాలంటే నాకున్న వర్గ ప్రకారం ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇచ్చిన ఇన్ఛార్జీలకి మనం ఇచ్చిన ఈ పత్రాలు తీసుకొని మనకి ఎంపిక చేసిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు మా ఖమ్మం జిల్లా ఉంది, నా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు. మా క్యాండిడేట్ గా డిక్లేర్ కాలేదు. ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ జిల్లా అంటారు. పరిశీలన తెలుసుకున్న కాంగ్రెస్ మన తెలంగాణలో ఉన్న అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందంటే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అంటారు. ఒకప్పుడు సిపిఎం ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ గడ్డ అంటారు. ఏ గడ్డ అంటే కాంగ్రెస్ గడ్డ, ఖమ్మం గడ్డ అంటారు. అట్లా పరిస్థితి తెలుసుకున్నాం. అందువల్ల ఇక్కడ మాకు 3 మంది నువ్వు ఏం చేస్తావు అని చెప్పు. ఈ మాకు క్యాండిడేట్ డిక్లేర్ కాగానే నేను నాకు ఇచ్చిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని క్యాబ్ లో తీసుకుని డ్రెస్ కోడ్ లో డోర్ టు డోర్ మనం ఏదైతే మనకి ఇచ్చిన పత్రాలు ఉన్నాయో ఆ ప్రకారం ఇద్దరు తీసుకొని అక్కడ ఉన్న ఎంపీ క్యాండిడేట్ కలిసి మాకు నేను ఈ రోజుకి వెళ్తున్నాం, ఈ గ్యారెంటీ వెళ్తున్నాం, ఈ డోర్ టు డోర్ తిరుగుతాము. ఈ డోర్ టు డోర్ తిరిగేటప్పుడు బీజేపీ చేసిన తప్పుడు పనులు చూపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన నిజమైన వాగ్దానాలు, ఇది మా వాగ్దానం, తెలంగాణలో ఎలా వాగ్దానం ఇచ్చాం, 6 గ్యారెంటీలు ఎలా వచ్చాయో దాని మీదనే సెంటర్ లో కూడా ఈ విధంగా చేయాలి. దీనికి ఓటేస్తే మీకు ఈ లాభం ఉంటుంది. బీజేపీకి ఓటేస్తే సముద్రంలో వేసినట్టు, మనకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసేస్తే మనిషికి ఓటేసి విజయాన్ని సాధించడం అని చెప్పేసి డోర్ టు డోర్ చెప్పుకుంటూ మనం డోర్ టు డోర్ తిరగాలనేది నా ఆలోచన. ఏది కాన్సెన్సీలు ఉంటాయి ఆ కాన్సెన్సీకి రోజుకొక కాన్సెన్సీ ప్రకారం ఆ ఎంపీ గారిని కలిసి ఈ రోజు ఇటు వెళ్తున్నాం, ఈ రోజు ఈ విధంగా వెళ్తున్నాం అని ఈ గ్యారెంటీ మీదనే ముందుకెళ్లాలనేది 100% ముందుకెళ్తాం. డోర్ టు డోర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసే కార్యక్రమాలు ఈ విధంగా తెలియపరుస్తుంటాం. ఇంకా సలహాలు సూచనలు సారే ఉన్న అధ్యక్షులు అని చెప్తే దాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు, ఈ సభకు విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు విద్యుత్తుల జితేందర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మా సూర్యాపేట జిల్లా నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 24 గంటలకు 20 గంటలు పార్టీ కోసం 5 గ్యారెంటీలు డోర్ టు డోర్ చేసి మా ఎమ్మెల్యే అయినటువంటి మినిస్టర్ గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గెలుపు కోసం నేను ఎంతో శ్రమించాను. ఇంకో నియోజకవర్గం కోదాడ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు, వారు కూడా భారీ మెజార్టీతో వచ్చారు. మా సూర్యాపేట జిల్లాలో 12 సీట్లకి 11 సీట్లు రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా కృషి చేశారు. అదే విధంగా ఈ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మేమందరం కష్టపడి పనిచేసి డోర్ టు డోర్ ఈ 5 గ్యారెంటీల గురించి చేసి నన్ను కో ఇన్ఛార్జిగా వేసినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ శ్రమించి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను. 100 years సేవాంగన్ కార్యక్రమాలు నాగిరెడ్డి సేవాంగన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దాని సందర్భంగా ఆల్ ఇండియా లెవెల్లో 100 సంవత్సరాల కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాని గురించి సూచనలు, సలహాలు
ఉంటాయి. అలాగే పార్లమెంట్ స్థాయిలో మన రాష్ట్రంలో జరగబోతున్న పార్లమెంట్ ఎలక్షన్ వీటికి 17 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే విధానసభ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, మండల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో, బూత్ లెవెల్లో ఓటింగ్ శాతం పెంచడం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు తెలియబడతాయి ఇప్పుడు. అలాగే జిల్లాల వారీగా సేవాదారి యొక్క క్యాంప్ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. కంబైన్ జిల్లాలో, ఇండివిజువల్ జిల్లాలో అనేది ఇప్పుడు మాట్లాడతారు మన అధ్యక్షులు వారు, ఆల్రెడీ ఇన్ఛార్జ్ గారు. అలాగే జిల్లా స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, బ్లాక్ లెవెల్లో, మండల్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో నియామకాలు ఆర్డర్స్ ఇవ్వాలి. వాళ్ళ గ్రూప్ మొత్తం కంప్లీట్ చేయాలి. దాని గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇది రోజు గడిచిన 7 నెలల నుంచి నేను ఆ రోజు చెప్పిన మీ అందరికీ, ఎవరిని నిద్రపోనియనో నేను నిద్రపోను అని చెప్పిన గుర్తుందా మీ అందరికీ? ఎవరిని నిద్రపోనియనో నేను నిద్రపోను. ఈ సేవాదళం అనేది 100 సంవత్సరాలు కైకు జారే बैठो ना, ऐसा नहीं करना, अभी डिसिप्लिन के बात कर रहे हैं, क्या हुआ? नहीं कहना, नहीं बात भी देना, बैठिए प्लीज. ఎవరు లేవద్దు దయచేసి. లేచి ఇప్పుడు ఇంకొక ½ అన్ అవర్ లో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సంఘం దాటి వాళ్ళు వెళ్ళిపోతారు, టైం అవుతుంది కాబట్టి ఆయనని సమావేశం కొద్దిగా తీసేసి ఫొటోస్ కూడా తీసుకోండి, 2 ఫొటోస్. సో ఒక ½ అన్ అవర్ టు 45 మినిట్స్ లో ఈ కార్యక్రమం అయిపోతుంది. డిసిప్లిన్ కు మారు పేరైనటువంటి సేవాదారు. మరి ఈరోజు చాలా సంతోషం ఉంది. గడిచిన 4 సంవత్సరాల కింద లాల్జీ దేశాయ్ గారు నాడు నేను ఐఎన్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 42 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు కాదు, యూత్ కాంగ్రెస్ గా, ఐఎన్టీసీ నాయకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, అనేక సంఘాలకు దాదాపుగా 200 సంఘాలకు నాయకుడిగా పనిచేసినప్పుడు లాల్జీ దేశాయ్ గారితో ఉన్న అనుబంధం 4 సంవత్సరాల నుంచి నేషనల్ లో సేవాదల్లో కూడా నేను పనిచేస్తున్నా. ఎవరికి తెలియదు. ఇక్కడ అనేక క్యాంప్స్ పెట్టాను. నేను కూడా క్యాంపులు అటెండ్ అయినాను. 3 రోజులు 5 రోజులు ఎంపీసీ కూడా 10 రోజుల ఎంపీసీ కూడా చేసినాను. ఆ రోజు అక్కడ అరే కొంత ఇక్కడ టర్మ్ అవుతుంది, సర్వ్ అయిపోతుంది, సోదరు నీకోసం ఇంకో రావాలి, నువ్వు కొంత అక్కడ నీకు కొన్ని సంఘాలు ఇంకా కొంత బాగా చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఆ రోజు మరి పిలిచి నాకు ఇవ్వడం, అదే క్షణం నుంచి అహోరాత్రులు మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరు. ఏ రోజు కూడా మరి ఈ రోజు పార్టీ పరంగా 33 జిల్లాలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా మరి పార్టీ పరంగా 35 జిల్లాలు ఉన్నాయి. 35 జిల్లాల అధ్యక్షులు వేసుకోవడం అనేది చాలా గర్వకారమని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని తర్వాత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు వేసినాము, బ్లాక్ ప్రెసిడెంట్లు వేసినాము, మండల ప్రెసిడెంట్లు వేసినాము, గ్రామ స్థాయి వరకు పోతున్నాం. ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చాలా మంది ఫోన్లు చేసే స్థాయికి వచ్చేసినాం మనం. ఈ రోజు యంగ్ బ్రిగేడ్ కు ఈ మధ్య కాలంలో మనడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి, ఏమైనా మీకు చాలా కనబడుతుంది, ఏది మీ సేవాదలంతా ఒకవైపు సేవాదలు, ఒకవైపు మరి యంగ్ బ్రిగేడ్ చాలా కనబడుతున్నాయి. ఫోన్లు చేస్తుండ్రు, నాకు చేసిండు, ఆయన చేసిండు. మరి ఈ రోజు మరి మన మహేష్ కుమార్ గౌడ్ గారు అన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు రాలేకపోయారు. అదేవిధంగా మర్యాసి గౌడ్ గారు కూడా వస్తామన్నాడు, రాలేకపోయారు. కాబట్టి నాకైతే చాలా సంతోషం ఉంది. పూర్వం గడిచిన కాలంలో మీ అందరికీ తెలుసు, స్వతంత్ర పోరాటంలో మనం ఎంత బాగా భాగస్వామ్యమై పనిచేస్తేనే ఈ రోజు స్వతంత్రం లభించింది అందరికీ. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి మీరు కూడా స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా పనిచేసిందో ఈ రోజు ఈ దుష్ట పరిపాలన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ పరిపాలన పోవాలంటే అంతే లెవెల్లో మీరందరూ పనిచేయాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను ఈ సభాముఖంగా. సోదరులారా, మరి ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పినాను మీ అందరికీ, సేవాదలు అనేది పనిచేసేదే తప్ప నడిపేదే తప్ప రీట్కి అంటే సేవాదలు అంటే శరీరంలో రీట్కి అంటే వెన్నుముక్క లాంటిది పార్టీకి. ఎవరం మనం పార్టీకి? వెన్నుముక్క లాంటి వాళ్ళం. వెన్నుముక్క ఎప్పుడు పని చేయదు, చేయిస్తుంది శరీరాన్ని. ఏం చేస్తుంది? చేయిస్తుంది పనిని, చేతులని కాళ్ళని ఆడిస్తుంది. వెన్నుముక్క లేకుండా ఉండదా? ఉండదు. కాబట్టి సోదరులారా గుర్తుపెట్టుకోండి, మన స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా ఆ రోజు మనం పనిచేసి స్వతంత్రాన్ని సాధించి దేశానికి బ్రిటిష్ వారిని భారతంలో ఏ విధంగా చేసుకున్నామో, దుష్ట పరిపాలన అయినటువంటి మోడీ పరిపాలనని పారదోలడానికి మీరందరూ
అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మీరందరూ మనం ఎవరి వారసులము? నెహ్రూ వారసులము. ఎవరి వారసులము? నెహ్రూ ఏముండే? ప్రధానమంత్రి ఉండే. ఆ ప్రధానమంత్రిని ఎవరు చేసిందో? సేవాదల్ చేసింది. ఎవరు చేసిందో? సేవాదల్ చేసింది. సేవాదల్ నాయకుడు. మరి ఉన్నటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో మన లాల్జీ దేశాయ్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా సేవాదల్ పనిచేస్తుంది. ఇక్కడ అదే విధంగా మనకున్నటువంటి సంగ్రామ్ దావిడ గారు, భీమాశంకర్ గారు, మిగతా సభ్యులంతా వారి సోదరుడు సుబ్రహ్మణ్యం కూడా సహకరించిన ఇంతవరకు దాకా సహకరిస్తూనే ఉన్నాడు. మనకి ఏమీ బాధ లేదు. మీరంతా ఒకరొకరై ఇంతింత ఒకరింత అయినట్టుగా మీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో, మన పార్లమెంట్ ఎలక్షన్ లో మీరంతా సత్తా చూపిస్తారా లేదా? చూపిస్తారా లేదా? మీరు గలీ గలీ అంటే సేవాదల్ అనాలి. గలీ 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 బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. देश के झंडा तिरंगा नहीं चलेगा दोरंगा, देश के झंडा तिरंगा नहीं चलेगा दोरंगा. రైతు సోదరులారా, మీరందరినీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరు నిరుత్సాహపడకండి. మనము పని చేయాలి. పని చేయకపోతే, గ్రూప్ గా కనబడకపోతే మనకు ఎవరు పదవులు ఇయ్యరు. పని చేయకపోతే ఇస్తారా పదవులు? కానీ మీరు కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కలవాలి. మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏ విధంగా మీరంతా పనిచేసిందో ఆ విధంగా మీరంతా పనిచేయాలి. ఇప్పుడైతే మనము దాదాపుగా 119 కాన్స్టిట్యున్సీలు మన దగ్గర. ఎన్ని కాన్స్టిట్యున్సీలు? 119 కాన్స్టిట్యున్సీలు అయితే ఏ విధంగా పనిచేసినామో 17 పార్లమెంట్ ఏరియాలో కూడా ఆ విధంగా మీరంతా పనిచేయాల్సిందిగా సభాముఖంగా మీ అందరినీ నేను కోరుతున్నాను. చేస్తారా? చేస్తారా? ఆ విధంగా మీరు పనిచేయండి. రాబోయే కాలం అనేది మనదే. సేవాదల్ ఈ రోజు ఎందుకు ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది అనేది ఆశ్చర్యపోతున్నారు కొంతమందికి జీర్ణం కూడా అవ్వట్లేదు. ఎందుకు ఇంత ఉత్సాహంగా అయిపోయింది? ఈ టోపీలు ఇది కనబడుతున్నాయి, గాంధీగిరి ఎక్కువైపోయింది. రాబోయే కాలంలో ఈ రోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది సేవాదల్ మనం నాయకులమైనాం. ఈ రోజు ఎంతమంది అయినాం? 10,000 మంది అయినాం. రాబోయే కాలంలో మీ అందరికి ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడికి నేను టార్గెట్ ఇస్తున్నా. 1000 మందిని చేయాల్సిన అవసరం ఉందని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నా. దాంతో పాటు ఒక్క జిల్లాకు 1000 మందిని చేస్తే 35,000 మంది అవుతాం. మనము ఎంతమంది అవుతాము? 35,000 మంది అవుతాము. కాబట్టి ఆ రోజు మన సత్తా చూపిద్దాము. త్వరలో 100 సంవత్సరాల పండుగ కూడా జరుపుకోవాలన్నట్టుగా చాలా రోజులు చూస్తున్నాం. అనేక సందర్భాలలో మనం ప్రయత్నం చేసినాం, కానీ లాల్జీ దేశాయ్ గారికి సమయం దొరకక ఇబ్బందులై చాలా సార్లు మనం వెనుకబడ్డాం. మరి 100 సంవత్సరాల పండుగ 10,000 మందితో మనం చేసుకుందామా, 5,000 మందితో చేసుకుందామా అనేది మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మీ చేతులే ఉంది. మరి 100 సంవత్సరాల పండుగ చేసుకుందామా? చేసుకుందామా? కాబట్టి మనం 100 సంవత్సరాల పండుగ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను జిల్లా అధ్యక్షులందరికీ చెప్తున్నాను. అదే విధంగా 5 జిల్లాలు ఇచ్చినటువంటి ఇన్ఛార్జీలందరికీ తెలియజేస్తున్నాను. నేను ఆ రోజే చెప్పిన పదవులు ఇచ్చేటప్పుడు కూడా చెప్తున్నాను, నాకు కావాల్సింది పని చేసే వాళ్ళు కావాలి. నేను ఏ విధంగా పనిచేస్తానో వాళ్ళు కూడా ఆ విధంగా పనిచేస్తా అని చెప్తున్నాను. నేను ఆ విధంగానే మీరు పనిచేస్తే పేరు ప్రతిష్టలు వస్తాయి. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా, ఎంపీటీసీ గా, జెడ్పీటీసీ గా పోటీ చేద్దామా? చేస్తామా? చేస్తారా? చేస్తారా? ఆ విధంగా మీరందరూ తయారు కావాలి. మరి పోటీ చేయాలంటే ఏం కావాలి? బలం కావాలి. ఏం కావాలి? బలం ఉందా మనకు? గట్టిగా ఏ సక్కలేనట్టు ఉందా? బలం ఉందా? కాబట్టి మీరు తయారు కండి. టికెట్లు ఆటోమేటిక్ వస్తాయి. ఆ ఏరియాలలో సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా కూడా మనం పనిచేస్తాం. ఈ తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మొన్ననే మేమంతా ముఖ్యమంత్రి గారిని కలవడానికి తెలిస్తే మీకు సమయం మేము ఫ్రీగా ఇస్తాం, ఆ రోజు కలవండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా మనం ఈ మధ్యన కలవలేదు. ఆయన ఉన్నటువంటి మన దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారిని కలిసి మనం విన్నవించినాం. రేపు రాబోయే కాలంలో నరేందర్ రెడ్డి గారికి లీజు తీసుకుపోయిస్తాం. మా ఉన్నటువంటి 17 మంది యోధులు సమరానికి సిద్ధమైనరు. దానికి తోడ్పాటుగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు,
మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్లు, ప్రతి కార్యకర్త మా సేవాదళం నుంచి పనిచేస్తారు. కానీ మీరు మాత్రం ఒకటి ఇవ్వాల్సి వస్తుంది, నామినేటెడ్ పదవిలో భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుందని తెలియజేస్తాం. అడుగుతాం తప్పకుండా. గాంధీ మార్గంలో మనం ప్రయాణిస్తాం, గాంధీ మార్గంలో ఆయన అడుగుతాం. అడుగుదామా? నామినేటెడ్ పదవులు కావాలన్నా? మీరు పోటీ చేస్తారా ఎంపీటీసీగా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వాన్ని మెచ్చుకున్నప్పుడు మనం ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలా లేదా? మనం సేవ చేసుకుంటేనే ఉందామా? టోపీ పెట్టుకుంటా అట్లనే చేద్దామా? కొట్లాడతామా లేదా? పోరాటం చేస్తాం, అడుగుతాం. అన్ని విధులలో మొదటి విధి ఏది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఏది? ఆ విధంగా ఉండండి. మనము చీరలేసుకోవాలంగా, టీచర్లంగా, మనం వాళ్ళతోటే పార్టీ నాయకులే సేవ చేస్తారు మనం. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం మనం, అవునా కాదా? కాబట్టి స్వతంత్రం తెచ్చిన వాళ్ళం మనమే. కాబట్టి ఈ పార్టీని క్రమశిక్షణగా, నిశ్చక్తిగా క్రమశిక్షణలో పనిచేసేదే సేవాదళ నాయకుడు. నా సంకల్పం ఒకటే, ప్రతి బూతుకు ఒక్క సేవాదళం ఉండాలి, ప్రతి బూతుకు ఒక్కరు ఉండాలి. జిల్లా అధ్యక్షుని అడుగుతున్నా నేను ఇక్కడ ఈ సభాముఖం నుంచి, ఒక బూతుకు ఒక సేవాదళ కార్యకర్తలు నిర్మిస్తారా? తయారు చేస్తారా లేదా? గట్టిగా తయారు చేయాలి. మనము ఒక బూతుకు ఒక సేవాదళం, బూతు స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలి. ఆ బూతు స్థాయిలో మరి పటిష్టం చేయాలంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి 5 పథకాలు ఉన్నాయి, రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు ఉన్నాయి. మన పార్టీ గెలవాలి అనుకుంటే మరి ఈరోజు దేశ స్థాయిలో 5 న్యాయ కాంగ్రెస్ హామీలు ఉన్నాయి. ఒకటి యువ న్యాయంలో అన్ని ఉన్నాయి. ఇలాంటి పాంప్లెంట్ వస్తే అందరూ చదవండి. అదేవిధంగా రైతు న్యాయం. ఈరోజు రైతులు మన 10 సంవత్సరాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు ఇబ్బంది పడుతున్నారు. రైతు న్యాయం ఉన్నది మన దాంట్లో, శ్రామిక న్యాయం కార్మికుల కోసం ఉన్నది, అదేవిధంగా మహిళా న్యాయం ఉన్నది, అదేవిధంగా సమన్యాయం, అందరికీ సమమైనటువంటి న్యాయం. ఈ 5 న్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను ఇస్తుంది. మహాలక్ష్మి గ్యారెంటీ, 200 ఉచిత విద్యుత్ ఆల్రెడీ అందుతుందా లేదా? ఇది రాబోయే కాలంలో ఇందిరమ్మ వాలంటీర్ల సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారు. మేము ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర రెడ్డి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. మా సేవాదళ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ప్రతి గలీ సేవాదళ రూపకంగా మనం పోతున్నాం కాబట్టి. మరి ఈ రోజు బస్సు ప్రయాణం తీసుకుంటున్నాము, పెన్షన్లు తీసుకుంటున్నాము. అదేవిధంగా 2 లక్షల మొన్ననే డైనమిక్ లీడర్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు 2 లక్షల రైతులకు కూడా రుణమాఫీ చేస్తా అని కూడా చెప్తున్నాడు. ఇలాంటి అనేక పథకాలు, 6 పథకాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకాల్ని డోర్ టు డోర్ తీసుకుపోయి మరి ప్రచారం చేయాల్సిన అవసరాలు ఉన్నాయా లేవా? ఆ విధంగా ప్రచారం చేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. మనమంతా అందరూ సస్యశ్యామలంగా. ఈ రోజు నేను ఇంకా చెప్తున్నాను, ఇంకా కొంత సోదరా నిద్రపోతున్నావు. హలో, నేను ఇంకా ఇక్కడ నువ్వే బోర్ వస్తుందా? సార్ చేసుకుందామా? అగో మా గురం సింగ్లాస్ రెడ్డి ఆడ కూర్చున్నాడు. రావా ముందుకు రా, పైకి రా. అగో ఇప్పుడు లేట్ అయిపోయింది రా. ఈయన ఒక ఇన్ఛార్జ్, మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఇప్పుడే వచ్చిండు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అందరూ వచ్చేసిండు ఇప్పటికి. రండి, వీళ్ళిద్దరికి కూడా ఆర్డర్ ఇస్తాం. కాసేపు అయితే కొంచెం కూర్చోండి. దయచేసి మీ అందరూ ఒకటే చెప్తున్నాను, బలోపేతం కండి. మనం గ్రూప్ గా కనబడి టోపీలు కనబడప్పుడే మనకు వాల్యూ ఇస్తారు. ఎప్పుడు వాల్యూ ఇస్తారు? గ్రూప్ గా కనబడి టోపీలు కనబడేప్పుడే వాల్యూ ఇస్తారు. నేను జిల్లా అధ్యక్షులందరికీ చెప్తున్నాను, విధానసభ అధ్యక్షుడిని, బ్లాక్ స్థాయి అధ్యక్షుడిని, అదే మండల స్థాయి అధ్యక్షుడిని, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గాలన్నింటినీ యాక్టివ్ చేయండి. మనం 1,00,000 మందికి నాకు ఆగలిగితే పార్టీ మన దగ్గరకు వస్తుంది. ఏ కోరికనన్నా మనకి తీరుస్తుంది. ఎంత కావాలి? 1,00,000 కావాలి. 1,00,000 పెట్టుకోండి. మనం ఈరోజు దాదాపు 10,000 మందికి వచ్చినాం. 10,000 మంది కంటే దాదాపు ఒక జిల్లాకు 1000 మంది చేసుకుంటే 30,000 ఎక్కం, 2,000 చేసుకుంటే 65,000 ఎక్కం. ఒక జిల్లాకు 3,000 చేసుకోలేమా అని సభాముఖంగా అడుగుతున్నాం. చేద్దామా? చేస్తారా? 3,000 జిల్లాకు 3,000 రూపాయల కార్యకర్తలను 3,000 కార్యకర్తలు తయారు చేయాల్సిన అవసరం ఉంది.
అప్పుడే మనకు అన్ని రకాలుగా 1,00,000 మంది కాకుండా ఒక 50,000 మందితో మీటింగ్ పెడితే ఖర్గే గారి మన దగ్గరకు వచ్చే విధంగా మనం ప్లాన్ చేద్దాం. हमारे संग्राम जी 50,000 सेवा देने से हम आने वाले दिनों में हम लोग मीटिंग उसका प्लानिंग करते हैं. जब खरगे साहब को बुला के एक मीटिंग लगाएंगे यहाँ पे, हम हमारे लगाने की कोशिश करेंगे. क्या करेंगे? ओके, చెప్పాల్సింది అయిపోయినాయా? అందరూ సంతోషమేనా? మనము అన్ని చెప్పినాము. మీరు సేవ చేస్తే సేవ కాదు, పోటీ కూడా చేయాలి. రెండోది నామినేటెడ్ పదవులు రావాలంటే పనిచేయాలి. ఈ ఎలక్షన్ లో మీరు సైనికులాగా పనిచేయండి. సేవలని ఒక యుద్ధం గెలిచేలాగా పనిచేయండి. ఉన్నటువంటి 17 కాన్స్టిట్యూన్సీలు క్లీన్ గా చేయండి, క్లీన్ షిప్ చేయండి. రెండోది, మీరు ప్రతి జాగాలకు వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోండి, వైట్ బట్టలు వేసుకోండి, ఫోటోలు పెట్టండి. వార్ రూమ్ లో ఉంటారు. మన ఆఫీస్ ది కూడా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది అనుకుంటా, జిల్లా అధ్యక్షుల దగ్గర ఉంది. మీరు చేసే పనిని ఢిల్లీ స్థాయిలో వెళ్ళే విధంగా మీరు గట్టిగా పనిచేస్తే తప్ప మనకు ఏది రాదు. మేము మామూలు డ్రెస్ వేసుకుంటాము, టోపీ పెట్టుకుంటాము, చెమటలు దాకా పనిచేస్తామంటే ఏమీ ప్రయోజనం లేదు. ఉండదా? టోపీ పెట్టుకోండి, 1 గంట 2 గంటలే చేస్తారు ప్రచారం. టోపీ పెట్టుకోండి, మీరు ప్రచారం చేయండి. ఆ విధంగా ప్రచారం చేస్తే మన ఫోటోస్ వస్తే పనిచేసే కరెక్ట్గా మనకు గుర్తింపు వస్తుంది. లేకపోతే ఇబ్బందికరంగా మనము మామూలుగా నేను చేస్తున్నాను కదన్నా, నేను మామూలు బట్టలు వేసుకున్నా, టోపీ పెట్టుకోలేదు, వైట్ బట్టలు వేసుకొని నేను ప్రచారం చేసినంటే అది చెల్లదు. టోపీ పెట్టుకోవాలి, వైట్ డ్రెస్ వేసుకోవాలి, దొరికితే షూ వేసుకొని చెప్పులు వేసుకోండి, కానీ పనిచేయండి. ఆ విధంగా పనిచేస్తేనే యాక్సెప్టెన్సీ వస్తుంది, లేదంటే మనకు రాదు. ప్రతి ఫోటో ఏఐసిసికి టాక్ చేస్తాము, ఏఐసిసి ఫేస్బుక్ లో పెడతాము, లాల్జీ దేశాయ్ ఫేస్బుక్ లో పెడతాము. ఎక్కడ ఏ జిల్లా ఆధ్వర్యంలో ఏ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తాము. కాబట్టి దయచేసి మీరంతా ఈ విషయాన్ని మీరు గమనించండి, డిసిప్లిన్ గా ఉండండి, డిసిప్లిన్ సిస్టమ్ లో పనిచేయండి, మనం విజయం సాధిద్దాం. ఓకేనా? बोलो भारत माता की जय जय जय, बोलो भारत माता की जय जय जय. पहले लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से. पहले लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से. देश का झंडा तिरंगा नहीं चलेगा तिरंगा, देश का झंडा तिरंगा नहीं चलेगा तिरंगा. अभी 2 झंडा को खत्म करना है, 2 झंडा को. ओके, थैंक यू वेरी मच. जो कदम उठाया है कि पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी में हर कॉन्स्टिट्यूंसी में एक सेवा दल का यूनिट बरकरार रहेगा और दिल से और जान लगाकर कांग्रेस को विजयी कराने के लिए काम करेगा. ये जो संकल्प जितेंद्र जी आपने जो ये संकल्प रखा है, शायद मुझे नहीं लगता कि किसी प्रदेश में इस तरह से नियोजन हुआ है. तो मैं बधाई देता हूँ आपको पहले कि इस तरह से आपने कदम उठाया और सेवा दल के सारे कार्यकर्ताओं को, पदाधिकारियों को इस काम में जोड़ दिया. तो इस कार्यक्रम के दौरान आए हुए सब मेरे सेवा दल के साथियों, कड़ी धूप में 40-42 डिग्री टेम्परेचर चल रहा है, इतनी धूप में आप लोग कहां से दूर से आए होंगे और इतना देर आप बैठे हो, तो मैं आपका वक्त ज्यादा नहीं लूंगा. ये प्रोग्राम में उपस्थित मंच पर बैठे हुए हमारे तेलंगाना प्रदेश कांग्रेस सेवा दल के अध्यक्ष जितेंद्र मंडेला जी, पूर्व अध्यक्ष सुब्रमण्यम प्रसाद पोनाड़े जी, यंग ब्रिगेड के हमारे साथी श्रवण कुमार जी, हमारे दूसरे साथी यहाँ बैठे वाजिद महक जी, वाजिद पाशा जी, अबू बकर जी और सदगुंडू राव जी तो हमारे साथी है, वो हमेशा दास भाई है हमारे, और युगंधर जी तो हमारे पुराने साथी हैं.
कुछ दिन वो हमसे बिछड़ गए थे, लेकिन मैं उम्मीद करता हूँ योगेंद्र जी की आपकी बहुत जरूरत है संगठन को। आप जैसे यंगस्टर्स तो हमको चाहिए, है? आपसे प्रेरणा लेंगे बहुत सारे लोग, ऐसा लगता है? तो आप जुड़े रहिए। मेरी विनती है आपको कि इसके आगे आप थोड़ा एक्टिव होके आते रहिए। थोड़ी अनबन तो चलती रही, राजनीति तो होती रहती है किसी संगठन में, तो बुरा मानने की कोई बात नहीं है। चलो हुआ वो हो गया समझो, इसके आगे आप सब लोग, हम सब लोग मिलकर साथ में काम करेंगे, ये मेरी कोशिश होगी। आज इस मंच पर आप देखिए जितेंद्र भाई का मन कितना बड़ा है। देखिए ऐसा कोई मंच नहीं होता कि गया हुआ अध्यक्ष वापस स्टेज पे आया है, ऐसा कोई मंच देखा है आपने? इनका मन भी उतना बड़ा है। तो आप लोग समझ लीजिए कि कार्यकर्ताओं के प्रति, पदाधिकारियों के प्रति भी इनका मन इनके तरह ही अच्छा होगा। और परिस्थिति के अनुसार आज सत्ता आई है तेलंगाना में, जो हम सब चाहते हैं कि हमको भी उस सत्ता में कुछ भागीदारी मिले, और वो भागीदारी जरूर मिलेगी। सेवा दल कोई बाहर की संगठन नहीं है, कांग्रेस के काम करने वाली संगठन है। सेवा दल के कार्यकर्ताओं को भी भागीदारी मिलेगी, पक्का मिलेगी, लेकिन इस तरह से जो संगठन एकजुट दिखेगा जो भी, तभी भागीदारी मिलेगी। अगर आप अकेले अकेले घूमते रहोगे, कुछ काम करते रहोगे, किसी को मालूम नहीं है कौन काम कर रहा है, क्या चल रहा है, संगठन कौन चला रहा है, तो ऐसे नहीं चलेगा। सेवा दल का ब्रीद वाक्य ये है, सेवा दल में निष्ठा है। 4 शब्द जान लीजिए, 4 शब्द मेरे सीरियसली देखिए। नीचे बैठे हुए भाई, फोन पे रहे हुए भाई, जरा शांत रहिए। मेरे 4 शब्द आप लोग दिमाग में डाल दीजिए। सेवा दल निष्ठा है, सेवा दल सेवा है, सेवा दल अनुशासन है, और सेवा दल समर्पण है। हमको सेवा देनी है। सेवा किसको देनी है? जनता के प्रति सेवाभावी हमारे मन होना चाहिए। सेवा दल का कार्यकर्ता हमेशा सेवाभावी विचारों से जनता में जाकर जनता के काम करने चाहिए। अनुशासन, अगर आपके घर की बात मैं कहता हूँ एक उदाहरण के तौर पे, आपके घर में अगर आपके पिताजी या आप अगर पिता हो, अगर आप ही अनुशासन में नहीं रहोगे तो आपका बेटा अनुशासन में रहेगा क्या? आप बोलिए मुझे। कोई भी संगठन, कोई भी घर अनुशासन के बगैर चल सकता है क्या? महिलाओं को आप बताइए, चल सकता है? नहीं चल सकता। तो हमको अनुशासन संगठन में रखना चाहिए। समर्पण इसलिए चाहिए, संगठन के प्रति हमारा समर्पण चाहिए, संगठन के प्रति हमारा प्यार चाहिए, संगठन के विचारों के प्रति अपना समर्पण चाहिए। तो ये चीजें, मेरी 4 चीजें ध्यान रखना, सेवा, निष्ठा, अनुशासन और समर्पण। ये चीजें दिमाग में लेकर चलना। संगठन आपको बिल्कुल आगे लेके जाएगा। आप जहां भी काम कर रहे हो, मेरा एक उदाहरण मैं आपको बीच में देना चाहता हूं। 1916 में मैं यहाँ कितने जिलाध्यक्ष, हाथ ऊपर कीजिए, कितने जिलाध्यक्ष आए हुए हैं? नहीं, अभी कितने जिलाध्यक्ष है यहाँ? जिलाध्यक्ष इनको लेटर मिला है। कितने जिलाध्यक्ष? करीबन 20 जिलाध्यक्ष हो गए। 33 जिलों के 33 जिलाध्यक्ष यहाँ मुझे आगे, इसके आगे के मीटिंग में दिखने चाहिए, वरना जितेंद्र भाई स्ट्रिक्टली कहता हूँ मैं, ये इलेक्शन के माहौल में अगर सीरियस नहीं होंगे लोग तो ऐसे नहीं चलेगा। ये अनुशासनहीनता होगी। सारे लोग 33 जिलों के 33 जिलाध्यक्ष यहाँ मौजूद होने चाहिए। मैं अपनी बात एक रखना चाहता हूँ, आप लोग जिलाध्यक्ष हो, मैं भी आपकी तरह 2016 में एक ऑर्डिनरी जिला का एक जिलाध्यक्ष था। संगठन में 10 साल जिलाध्यक्ष का काम करते करते लाजी भाई से मुलाकात होने के बाद जो हमारा प्रोफाइल और जो हमारा काम का तरीका उन्होंने देखा,
उसके वो प्रोफाइल के ऊपर उन्होंने हमको ऑल इंडिया लेवल तक काम करने का आज मौका दिया है, ऑल इंडिया के सेक्रेटरी पद तक जाने का मौका। तो आप इसमें से समझ लीजिए कि एक ऑर्डिनरी जिलाध्यक्ष देश लेवल तक का काम करने का मौका मिल सकता है। ये सिर्फ कांग्रेस में हो सकता है, किसी और पार्टी में नहीं हो सकता है। एक आम कुटुंब का लड़का, एक आम घर का लड़का, जिसके घर में कोई पॉलिटिकल बैकग्राउंड नहीं है, वो आदमी अगर कांग्रेस पार्टी ऑल इंडिया लेवल तक लालजी भाई हमको लेके जा सकते हैं, तो ये बात आप समझ लीजिए कि ये काम कांग्रेस की विचार ही कर सकते। एक आम आदमी को देश लेवल तक, राष्ट्रीय लेवल तक काम करने का मौका सिर्फ कांग्रेस दे सकती है। तो मैं लालजी भाई का भी धन्यवाद देना चाहता हूँ। और इलेक्शन के माहौल में अभी आप सबको गली मोहल्ले में जाके प्रचार यंत्रणा को बहुत तेजी से आगे लेके जाना है। आपका आधा काम तो पूरा हो चुका है, तेलंगाना में सत्ता आई हुई है, आपके विचार की जनता है। आज आपको स्टेट में चुन के दिया है लोगों ने, लेकिन इससे काम पूरा नहीं होता भाइयों। हमको समाज में जाकर केंद्र सरकार की इन गलत नीतियों के खिलाफ जनता को वापस सब दोहराना होगा, सब बताना होगा। जिस तरह से महंगाई बढ़ रही है देश में, महिलाओं को पूछो तो तेल के भाव क्या हो रहे हैं, गैस सिलेंडर का भाव क्या हो गया। 300 रुपया गैस सिलेंडर का भाव 2014 में होता था, वो आज चौगुना 1200 रुपया, 1300 रुपया गैस सिलेंडर का भाव हो गया है। न्याय योजना जो हमारी है उसमें हम लोग किसानों को, बेरोजगारों को, महिलाओं को, युवाओं को, गरीबों को, सबको सहारा देने की योजना हम ला चुके हैं। वो योजनाओं के बारे में लोगों को हमको बताना है। और जो ये बीजेपी की जो गुमराह करने वाली एडवर्टाइजमेंट है, उसके खिलाफ भी हमको जनता ने सब सच्चाई बतानी है। ये सब आप, मैं चाहता हूं कि दिलो जान से एक सेवा दल का कार्यकर्ता होते हुए ये सब पूरी तरह से निभाओगे और जनता के बूथ लेवल तक जाके आप करोगे, ये मेरी ख्वाहिश है। और ये मैं आपको विनती करता हूं कि आप इसके आगे जो कोई प्रचार सभा होगी वहां सेवा दल का कार्यकर्ता होना चाहिए, मौजूद रहना चाहिए। आम आदमी तक, आम बूथ लेवल तक सेवा दल का कार्यकर्ता वहां मौजूद होकर कांग्रेस की विचारधारा समाज में फैलाने की पूरी कोशिश करनी चाहिए। और सच्चाई और न्याय की लड़ाई का ये इलेक्शन है, और ये इलेक्शन में अगर हम न्याय नहीं दे पाएंगे तो इसके आगे क्या नौबत आएगी देश में, हम बोल नहीं सकेंगे। इसलिए आप सब पर विश्वास रखकर ये इलेक्शन कैंपेन बहुत तेजी से चलाना है और वापस 17 सीटों में से कम 15 सीटें चुन के आएंगी। आप सब लोग उसमें शामिल रहोगे, इस प्रचार यंत्रणा को तेजी से चलाओगे, ये मैं पूरी तरह से आप पर विश्वास रखता हूं। और ये चाहता हूं कि इसके आगे की मीटिंग में जितेंद्र भाई को आप पूरी तरह से सहयोग करोगे। और युवा नेताओं का, महिला की अध्यक्ष कहीं दिखाई नहीं दे रही है, ये ऐसे नहीं होना चाहिए। महिलाओं का भी सहभाग इसमें होना चाहिए, महिलाएं भी आनी चाहिए, सबको मिलकर साथ में काम करना चाहिए। इस तरह से बंटवारा होके नहीं चलेगा, सबको साथ मिलके हमको कांग्रेस का विचार जनता तक लेके जाना है। तो साथियों, मैं आपका ज्यादा वक्त नहीं लूंगा, आप सब लोग बहुत देर से हमारे लिए रुके हो, तो मैं आप सबका पहले तो इतनी संख्या में आने के लिए धन्यवाद चाहता हूं। और इस कार्यक्रम का जिन्होंने प्रायोजन किया, जितेंद्र भाई हमारे, उनको भी मैं आभार व्यक्त करता हूं। और सारी टीम, सारे पदाधिकारियों,
तो मैं धन्यवाद व्यक्त करता हूँ, रुकता हूँ। जय हिंद, जय महाराष्ट्र। मैं कहूँगा देश का बल सेवादल कहना, देश का बल, देश का बल, देश का बल। धन्यवाद। ये हर डिस्ट्रिक्ट